రైట్. అందే సత్యం గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు, రాజకీయ విశ్లేషకులు. సత్యం గారు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఒక అంశం ఈరోజు అంటే రానున్నటువంటి మొత్తం కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా ఒక ఎలక్షన్ ఇయర్ నడుస్తోంది. భారతీయ జనతా పార్టీ ఒక ఎలక్షన్ మిషన్ లాగా ముందుకు పోతోంది. అటు ఢిల్లీ గడ్డ పైన కొన్నేళ్ల తర్వాత, ఆల్మోస్ట్ ఒక 3 దశాబ్దాల తర్వాత కాషాయ జెండా ఎగరేసింది, ముఖ్యమంత్రి పీఠం పైన కూర్చుంది. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ విషయంలో ఈ అంశాన్ని ఎట్లా చూడాలి, పాయింట్ నెంబర్ 1. అండ్ మోరోవర్ ఒక ఎడతగని సీరియల్ ఎపిసోడ్ లాగా నడిచింది. ఎప్పుడైతే 2021లో ఎక్సైజ్ పాలసీని కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకొచ్చిందో అప్పటి నుంచి మొదలు 2000 కోట్ల రూపాయల ప్రభుత్వానికి నష్టం వాటిల్లింది ఈ కొత్త పాలసీ ద్వారా. ఇందులో స్కామ్ జరిగింది. నాయర్ ద్వారా 100 కోట్ల రూపాయలను ఇటు సౌత్ గ్రూప్ నుంచి బదిలీ చేయడం జరిగింది. అవి గోవా ఎన్నికల్లో జరిగింది. ఇటు కవితను కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ 100 రోజుల కొద్దీ జైలు జీవితాన్ని అనుభవించినటువంటి పరిస్థితిని చూడొచ్చు. బట్ ఫైనల్గా కోర్టు ఒకటే చెప్పింది, ఛార్జ్షీట్లో తప్పుల తడకలు ఉన్నాయి, సో ఇది కుట్రపూరితంగా ఉందనేది కోర్టు తేల్చి చెప్తున్నటువంటి అంశం. సో ఇది రాజకీయ పరంగా పొలిటికల్ టర్న్ తీసుకుంది ఎన్నికల వేళ. ఎట్లా చూడొచ్చు సార్ ఈ అంశాన్ని ఇప్పుడు? ముందు ఇండియన్ జ్యుడిషియరీని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే చాలాసార్లు డెమోక్రసీని సర్వైవ్ చేయడంలో, సస్టైన్ చేయడంలో జ్యుడిషియరీ పాత్ర, తన వంతు పాత్ర తను నిర్వహిస్తుంది. కాబట్టి ముందుగా జ్యుడిషియరీకి సెల్యూట్. తర్వాత రెండవది, ఇదే ఫైనల్ కావచ్చు, సిబిఐ మళ్ళీ ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు ఇటువంటి వాటికి అప్రోచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది పక్కకు పెడితే ఇవాల్టి తీర్పుకే పరిమితమై మాట్లాడితే, ఇప్పటికైనా సెంట్రల్ ఆర్గనైజేషన్స్ సిబిఐ కానీ, ఈడీ కానీ, ఐటీ కానీ పొలిటికల్ అఫిలియేషన్ తోటి, లేదా పొలిటికల్ మానిటరింగ్ తోటి, లేదా పొలిటికల్ ప్రెజర్స్ తోటి కేసులు పెడితే వాటి క్రెడిబిలిటీ తగ్గుద్ది. కాబట్టి అది ఇప్పటికైనా గమనించాలి. ఇది రెండో అంశం. మూడో అంశం, రాజకీయ పార్టీలు దెబ్బతీయటానికి ఇటువంటి విషయాలు వాడుకుంటా ఉన్నారు. ఇది కొత్త కాదు. యూపీఏ 2 గవర్నమెంట్లో 2G కుంభకోణం అని చెప్పేసి కరుణానిధి వాళ్ళ మేనల్లుడు, తర్వాత ఆవిడ ఆ ఎంపీ, ఇటువంటి వాళ్ళందరి చుట్టూ 2G కుంభకోణం పెడితే యూపీఏ 2 బదనామైంది, ఓడిపోయింది. దేశవ్యాప్తంగా ఈ 2G కుంభకోణం అనేది యూపీఏ పార్ట్నర్స్ని బాగా డిమారలైజ్ చేసి బీజేపీ గెలవటానికి ఉపయోగపడింది. కానీ ఆ తర్వాత ఇలా సాక్ష్యాలు లేవని కొట్టేసింది. 2G కుంభకోణాన్ని సాక్ష్యాలు లేవు, కొట్టేసింది. కానీ అట్లా చేసి, అంటే ముందు రాజకీయంగా దెబ్బ తీసుకోవడానికి ఇది ఉపయోగపెడుతున్నారు, దెబ్బతీయటానికి. ఆ తర్వాత ఇప్పుడు కేజ్రీవాల్ అసలు పార్టీ సస్టైన్ కావటమే కష్టం అయిపోయింది. ఈ కేసుల్లో మంచి ఐఆర్ఎస్ ఆఫీసరు, నిజాయితీ పరుడు, దేశంలో మరొక వేగు చుక్క అని భావిస్తున్నటువంటి తరుణంలో అరెస్ట్ చేయడంతో ఒక కుదుపుకు లోనైంది రాజకీయ వ్యవస్థ. నీతిమంతులే లేరా అసలు ఈ రాజకీయ వ్యవస్థలో? నీతిమంతులు లేరా? కేజ్రీవాల్ లేకపోతే ఇంకెవరు నీతిమంతుడు అనుకున్నటువంటి స్థితికి వచ్చింది. కానీ ఇవాళ మొత్తం మీద సిబిఐ కోర్టు అవుట్ రైట్ గా రిజెక్ట్ చేసింది. ఒక కేజ్రీవాల్, సిసోడియానో లేదా కవిత కాదు, 23 మందిని. ఇంకొక అంశం కూడా ఇక్కడ కనిపిస్తోంది సార్. సిబిఐ అవుట్ రైట్ గా ఈ కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. దీంట్లో ఉన్నటువంటి అందరికీ క్లీన్ చిట్ ఇచ్చేసింది. ఆల్మోస్ట్ ఒక 23 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. దాంట్లో కవిత కూడా కీ రోల్ అని చెప్పాలి. ఎందుకంటే ఆమె కూడా ఒక ప్రభుత్వం కూలిపోవడానికి చాలా పెద్ద ఆరోపణలు రావడం జరిగింది. లిక్కర్ స్కామ్లో కవిత ఇన్వాల్వ్ అయింది, కేసీఆర్కే మచ్చ తెచ్చింది, పార్టీకే చాలా నష్టం వాటిల్లింది కవిత ద్వారా అన్నది ప్రధానంగా ఆ రోజు వినిపించినటువంటి అంశం. అండ్ ఈ కేసులో ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, సిబిఐ అధికారి పైన కూడా శాఖాపరమైనటువంటి విచారణకు కోర్టు ఆదేశం ఇచ్చింది. ఇది కూడా ఇక్కడ ఒక కీ పాయింట్ లాగా అనిపించింది. అంటే సిబిఐ కేంద్ర ప్రభుత్వాల చేతిలో కీలుబొమ్మలుగా మారడానికి వీల్లేదు అని శాఖాపరమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం, విచారణ ఆదేశించింది కోర్టు. సో ఇది కూడా కొంత క్రియాశీలకమైనటువంటి పాయింటే కదా. ఇప్పుడు ఇంకా నేను పూర్తి చేయలేదు. ఇప్పుడు కేజ్రీవాల్కి ఆ దెబ్బ జరిగింది, రాజకీయ దెబ్బ. ప్రభుత్వాన్ని కోల్పోవడం, తర్వాత ప్రతిష్ట కోల్పోవడం, తర్వాత అసలు సస్టైన్ కావడం కష్టమైనటువంటి స్థితి ఈ కేసు వల్ల దానికి లభించింది. అట్లాగే కవిత కూడా దాంట్లో ఉండటం వల్ల ఇక్కడ బీఆర్ఎస్ ఇమేజ్ తగ్గింది. బీఆర్ఎస్ ఓడిపోయినటువంటి 1 డజన్ కారణాల్లో కవిత మీద ఆరోపణలు కూడా ఒక కారణం. కవిత ఈ కుంభకోణంలో ఉండటం వల్ల బాగా డ్యామేజ్ అయింది బీఆర్ఎస్. ఇంకా సరే కాళేశ్వరం, ఇంకా ఇతర విషయాలు చాలా ఉన్నాయి, కానీ ఇది కూడా ఒక కాంట్రిబ్యూటరీ. తర్వాత ఇది పక్కకు పెడితే ఇవాళ కోర్టు విచారణ అధికారి, సిబిఐ విచారణ అధికారి మీద శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి, అన్ని తప్పులు తడకుంది విచారణ అధికారి మీద తీసుకోవాలని చెప్పేసి అనటం, ఇది ఎదురుదాడి సిబిఐ మీద ఖచ్చితంగా జ్యుడిషియరీ. ఎందుకంటే
అడ్డగోలుగా ఇరికిచ్చి అడ్డగోలుగా కేసులు పెట్టి అడ్డగోలుగా జైలు వేయటం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా సిబిఐ అధికారి మీద విచారణకు ఆదేశించాలని చెప్పడం అనేది ఇంకా ఒక పాజిటివ్ థింగ్. ఉమ్. కాబట్టి ఇవాళ బీజేపీ అధికారం వలన, రేపు మరొక పార్టీ అధికారం వలన ముందే అరెస్టు చేసి ఆధారాలు కోర్టుల ముందు రుజువు చేయకుండానే అరెస్టు చేసి రాజకీయ దెబ్బతీసి రాజకీయ పార్టీలు దెబ్బతీయటానికి ఇది ఇది మనకు కనపడేటువంటి ఒక కుట్ర, కనపడేటువంటిది. ఇది ఒక బీజేపీ కాదు, కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా ఇటువంటి ఎక్కువ చేస్తా ఉన్నారు.